హాయ్! ఈయన గురించి మాట్లాడే ముందు ఒక సినిమా గురించి మాట్లాడాలి. అదే 'దేవర'. కొరటాల శివ గారికి ఒక ఫెయిల్యూర్ తర్వాత వచ్చిన మూవీ. అప్పుడెప్పుడో బ్రదర్ ఎన్టీఆర్ గారు, రాజమౌళి గారు కాంబినేషన్లో ఒక మూవీ వచ్చింది. దాని తర్వాత ఎన్టీఆర్ గారికి అన్ని ఫ్లాప్స్ పడ్డాయి. అలాగే రామ్ చరణ్ అన్న, ఎన్టీఆర్ అన్న నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ అదే 'ఆచార్య'. ధర్మస్థలి అధర్మస్థలి ఎలా అవుతుంది? 'ఆచార్య' మూవీనే కొరటాల శివ గారికి తన కెరియర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్గా నిలిచింది. బాధగట్టం వాళ్ళ గుండెల మీద కాలేస్తే ఆ కాలు తీసేయాలంట. ఆ తర్వాత రాజమౌళి గారి మూవీ ఎఫెక్ట్ ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ గారి మీద పడింది. తర్వాత ఎన్టీఆర్ గారి మీద కొరటాల శివ గారి మూవీపై పడుతుందనేసి ఇండస్ట్రీ మొత్తం నమ్మింది. కానీ 'దేవర' మూవీ అలా జరగలేదు. ఒక బ్లాక్ బస్టర్ హిట్ని కొరటాల గారి అకౌంట్లో పడేలా చేసింది. ఈ ఎఫెక్ట్ అనేది రాజమౌళి గారు, ఎన్టీఆర్ గారితో స్టార్ట్ అయింది. అలానే ఇప్పుడు ఎన్టీఆర్ గారితో ఎండ్ అయింది.